ఇక రాయవలస చిత్రం అన్ని వర్గాలను మెప్పిస్తోందన్నారు హీరో కార్తీక్ జయంతి, హీరోయిన్ శ్రీష. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నర్సీపట్నం పీవీఆర్ థియేటర్స్ వద్ద చిత్ర బృందం సందడి చేసింది. జూలైలో రాయవలస చిత్రం విడుదల అవుతోంది. అయితే మంచి హాస్యం, ఎమోషన్స్ తో కూడిన చిత్రమని హీరో, హీరోయిన్స్ తెలియజేశారు. అధిక శాతం ఈ చిత్రాన్ని నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో పూర్తి చేశామన్నారు డైరెక్టర్ గోపి జయంత్. అతి త్వరలో విడుదల కాబోతున్న రాయవలస చిత్రాన్ని ఆదరించాల్సిందిగా వారు కోరారు. మా టీమ్ ని ఇంత గ్రాండ్ లెవెల్ లో వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పెద్ద సినిమాని యాజ్ అ ఫ్యాన్ బాయ్ గా నేను ఇక్కడ మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం అండ్ మీతో పాటు ఈ సినిమాని పెద్ద రామ్ చరణ్ ఫ్యాన్ గా నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, ఎందుకంటే మా రాయవలస సినిమా ఇక్కడే షూట్ చేసాం. మీ అందరితో ఇక్కడ మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మా సినిమాను కూడా చూడండి. రాయవలస జూలైలో రిలీజ్ అవుతుంది. ఇట్స్ మాస్ ఎంటర్టైనర్. మీరు ఫ్యామిలీస్ అందరినీ తీసుకెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నవ్వుకొని హ్యాపీగా ఎమోషన్ ఫీల్ అయ్యే చూసే సినిమా. ఖచ్చితంగా వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాము, ఆదరణ కోరుకుంటున్నాము. ఈ రాయవలస సినిమాని మీ నర్సీపట్నం చుట్టుపక్కల మొత్తం ఇది చేసిన పూర్తిగా మాకు ఆదరించారు. మళ్ళీ మాకు ఈ పెద్ద మూవీ విడుదల సందర్భంగా మాకు ఎంత ఘన స్వాగతం చేసి చాలా మమ్మల్ని అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు మీ ప్రజలంతాను. తప్పకుండా మా రాయవలస సినిమా కూడా మీరు అంతా ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.